అన్సెక్యూరిటీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఉంటున్నారన్నట్టుగా బయటికి పుకార్లే కాకుండా మీడియాలో కూడా మేము వింటున్నాం. ఈ అంశం మీద కూడా నిన్నటి దినాన్ని విజయవాడలో మాట్లాడాం. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము తెలియపరుస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇంచుమించు 4 దఫాలుగా మీరు ముఖ్యమంత్రిగా చాలా సీనియారిటీ కలిగిన ముఖ్యమంత్రి మీరు ఖచ్చితంగా ఈ అంశంలో మీరు ఎప్పుడూ క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి విధానంలో మీరు పనిచేయలేదు. క్రైస్తవులకు వ్యతిరేకంగా మీరు పనిచేసి ఉంటే దళిత క్రైస్తవుల అంశాన్ని మీరు టూ టైమ్స్ మీరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మీరు తీర్మానం చేశారు. అలాంటి తీర్మానం చేసినటువంటి వ్యక్తులు క్రైస్తవులంటే మీకేం వ్యతిరేకం కాదని మా భావన. మా అందరిలో కూడా అదే మనసు ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అనేటువంటి మీరు క్రైస్తవుల పక్షంగా మీరు పార్లమెంటులో ఆల్రెడీ మీరు తీర్మానం చేసి పంపించినటువంటి కాపీ ఉంది కదా సార్, దాన్ని మీరిప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మనం భాగస్వాములు కాబట్టి ముఖ్యమంత్రి గారు అనేటువంటి మీరు మన యొక్క ఎంపీలను రాజ్యసభ సభ్యులను ఖచ్చితంగా మీరు ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రధానమంత్రి గారితోనూ క్యాబినెట్లో ఈ అంశాలను లేవనెత్తి ఈ పెండింగ్లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని 1950 ఎస్సీ 3వ పేరాను సవరించడానికి మీరు సమర్థులు. నారా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని చెప్పి మా యొక్క విశ్వాసం. కనుక చంద్రబాబు నాయుడు గారు మా విన్నపాలను మీరు ఆలకించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయండి. మేము ఉద్యమాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళం కాము. క్రైస్తవులు శాంతియుతమైనటువంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళం తప్ప వ్యతిరేకమైనటువంటి విధానాలు మాకు ఉండవు. ఎప్పుడు కూడా ఎవరైనా కానీ తిట్టినా మేము తిట్టం. ఒకవేళ ఉమ్ము వేసినా కానీ తిరిగి మరలా ముఖం మీద ఉమ్ము వేసేటటువంటి వాళ్ళు కాదు. క్షమాగుణం కలిగినటువంటి వాళ్ళు క్రైస్తవులు. అంత తగ్గింపు కలిగినటువంటి ఓర్పు కలిగినటువంటి క్రైస్తవులకి ఓర్పు సహనం కోల్పోయే పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటటువంటి పరిణామాలు చూస్తూ ఉంటుంటే మా సహనాన్ని కనిపెడుతున్నారు, మా ఓర్పును కనిపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా మిత్రుడు జైకాంత్ క్రిస్టియన్ గారు వారు కూడా దళిత క్రైస్తవుల అంశం మీద ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో చిన్న క్లిప్ ఇస్తుంటుంటారు. అలాగే క్రిస్టియన్ జేఏసీ సోదరుడు జానయ్య మన్నింగ్ గారు, అలాగే సోదరులు మేము అనేక సందర్భాల్లో ఈ దళిత క్రైస్తవుల అంశం గురించి మేము కడపకు వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడ విజయ్ గారు కూడా ఇక్కడ టీం అంతా కూడా చాలా గట్టిగా పనిచేసింది. మేమందరం కూడా మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియపరిచేది ఒకటే సార్, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలి. మా తీర్మానం అదే, మా నిర్ణయం అదే, మా పోరాటం అదే, మా పటిమే అదే, మా అంతిమ లక్ష్యం కూడా అదే. క్రైస్తవులు ఐక్యత కలిగి వీధుల్లోకి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు మీరందరూ. అలాంటి పరిస్థితుల నుంచి ఆగాలంటే మీరందరూ సహకరించండి, పాలకులు సహకరించవలసిందిగా మీకు తెలియపరుస్తూ జార్జ్ శ్రీమంతుల ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్, NIB ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్.